ఆయన ఏం చేయొద్దు అని చచ్చిపోయారు. ఆ డెవిల్, ఆ దురాత్మ ఎంటర్ అయినప్పుడేమో వాడిని సాధిద్దాం, నిన్ను ప్రేమించట్లా, వాడికి బుద్ధి చెప్పాలా, కుమిలి ఏడవాలా, నువ్వు చావు అని ప్రేరణ పుట్టించి తీరా అంతా చేసుకొని చావుకు వచ్చినప్పుడు అది వెళ్ళిపోయింది కదా. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇలా మారతారనమాట. అంటే అప్పుడు వాళ్ళ ఒరిజినల్ మైండ్ వచ్చేసిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఈ ఒక్కటే కాదు, ఒక ఆత్మహత్య ప్రయత్నమే కాదు, ఏ పాపానికైనా ఏ దుర్మార్గానికైనా ఫస్ట్ దయ్యము వెలపట ఉండి ప్రేరణ కలుగజేసిద్ది. యూదా అనే వాని మనసులో సాతాను ఆలోచన పుట్టించాడట యేసును నమ్మాలని. ఆ ఆలోచనను నెరవేర్చడానికి యూదా పూనుకున్నప్పుడు అపవాది యూదాలో ప్రవేశించాడని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ కూడా అంతే. మనం స్వాగతించకుండా బలవంతంగా మన లోపలికి రావటానికి లేదు. అందుకే నన్ను దేవుడు ఫస్ట్ ప్రేరేపించాడు. ఆ ప్రేరణకు లొంగి నేను బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మ అయిన వాడు నా లోపలికి ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వినాలి ఇక్కడ. ఆ తరువాత జాగ్రత్తగా వినండి, ఆత్మ నా లోనికి ప్రవేశించాడు కదా, ఇక అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో నడవటానికి నన్ను నేను అప్పగించుకున్నా. పరిశుద్ధాత్మ వశమునకు అప్పగించుకున్నా. ఆత్మ పూర్ణులై ఉండండి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆత్మ పూర్ణులై ఉండండి అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మకు వశమైపోండి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు.